నమస్తే, అంతరార్థానికి స్వాగతం. ఎప్పుడు ఏనుగును చూడని నలుగురిని తీసుకొచ్చి కళ్ళకు గంతలు కట్టి దీన్ని స్పృశించి ఎట్లా ఉందో వడ్డించండి అని అడిగితే, ఆ స్పృశించిన వాళ్ళలో ఏనుగు తోకను స్పృశించినటువంటి వాళ్ళు చీపురులాగా ఏనుగు ఉందని, చెవులను స్పృశించిన వాళ్ళు చేటలాగా ఉంది ఏనుగు అని, దాని తొండాన్ని స్పృశించిన వాళ్ళు ఇది ఒక స్తంభంలాగా ఉంది అని, ఇట్లా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సమగ్రంగా ఆ ఏనుగును చూడకుండా తెలియజేస్తే ఎట్లా ఉంటుంది. అట్లాగే గౌతమ్ అదానికి సంబంధించి మోదీ ప్రభుత్వము మద్దతు ఇవ్వడానికి గాను అప్పనంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 3.9 బిలియన్లు అంటే 33,000 కోట్ల రూపాయలు సమర్పించబోతుంది. అక్కడ పెట్టుబడులుగా పెట్టబోతుంది, దాంతో సహాయం చేస్తుంది అనేటువంటి వార్త వాషింగ్టన్ పోస్ట్లో వస్తే, దానిపైన స్పందన ఇవన్నీ మనం తెలుసుకోకుండా అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలియకుండా చెప్పినట్టయితే అది పాక్షిక దృక్పథంతో చెప్పినట్టుగా ఉంటుంది. ఈ వీడియోలో అట్లా కాకుండా, అంటే ముందుగానే క్రోనీ క్యాపిటలిజము, అదాని చేసినటువంటి తప్పు పనులు ఏమైనా ఉంటే అవి, ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు, ప్రభుత్వానికి అదానికి ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయని మనం వార్తల్లో చూస్తున్నటువంటివి, ఈ క్యాపిటలిస్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితిగతులు, దాంట్లో అదాని పాత్ర వగైరా ఉన్నాయి. ఆ దృక్పథంతో కాకుండా ఇక్కడ ఎల్ఐసి పాలసీదారులు దగ్గర 35 కోట్ల మంది ఇండివిజువల్ గ్రూపు అంతా కలిస్తే వాళ్ళ సొమ్ము ప్రమాదంలో పడుతుందా, వాళ్ళు నిజంగా భయపడాల్సినటువంటి పని ఉందా అనేది తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే ఇది. అంటే ఇక్కడ స్పష్టంగా అదాని మంచివారని చెడ్డవారని ఇట్లాంటివి చేస్తారని చేయరని, లేదంటే అదానికి ప్రభుత్వానికి సంబంధాలు లేవని ఉన్నాయని, గతంలో వచ్చినటువంటి వార్తలు నిజమని అబద్ధమని ఆ విషయాన్ని నేను చెప్పకుండా కేవలము లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదాని సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల కారణంగా పాలసీదారులకు ప్రమాదం ముంచుకొస్తుందా అనేటువంటి విషయమే చెప్పడానికి చెప్తున్నాను, మరోసారి తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ స్పష్టంగా వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో చెప్పింది ఏంటి, దానికి స్పందన ఎట్లా ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, అదాని సంస్థలు, ప్రభుత్వం ఏ రకమైనటువంటి స్పందన ఉంది అనేది రెండో విషయం. తర్వాత వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి, తర్వాత నిజంగా పాలసీదారుల సొమ్ముకు అభద్రత ఉందా, వాళ్ళ సొమ్ము వాళ్ళకి తిరిగి రాకుండా ఉండేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏమైనా జరుగుతుందా, అసలు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏం లేదా, ఎక్కడ మనము లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి కానీ అదానికి సంబంధించినటువంటి కానీ ఈ పెట్టుబడులు ఇట్లాంటి వ్యవహారాల విషయంలో ఇంకేమాత్రము కానీ అసలు ఆ వ్యవస్థల గురించి కానీ ఏం భయపడాల్సినటువంటి పని లేదా అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం. ముందుగా వాషింగ్టన్ పోస్ట్లో ఇటీవల అక్టోబర్ 25వ తేదీన వచ్చినటువంటి వార్తలో చెప్పింది 3.9 బిలియన్లు అంటే 33,000 కోట్ల రూపాయలు అదాని కంపెనీకి అందించడానికి ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిఎఫ్ఎస్, నీతి ఆయోగ్ కలిసి, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్తో సహా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కనుక అదాని సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్టయితే అదాని మీద నమ్మకం పెరిగి ఇతరులుగా పెట్టుబడి పెట్టేటట్టుగా ఉంటుంది కనుక అదాని సంస్థకు సహాయం చేయడానికి పనిచేస్తున్నారనేటువంటిది ఒక అపవాదు, లేదా ఇట్లా జరుగుతుందని చెప్పి ఆ పత్రికలో రాసినటువంటి రాతలు. అట్లాగే అదానికి మోదీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆయన విమానాన్ని గతంలో వాడుకున్నటువంటి సంగతులు వగైరా కూడా ఆ పత్రికల్లో రాశారు. అదాని సంస్థ పైన అమెరికాలో అనేక ఆరోపణలు వచ్చాయి. లంచాలు ఇచ్చారని, తప్పుడు సమాచారం ఇచ్చారని. అట్లా వచ్చిన తర్వాత కూడా మునుగుతున్న నావా అదానిలో సంస్థలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం వస్తుంది, దానికోసము ఒక ప్రణాళికని రూపొందించారు. ఆ కాగితాలు మా దగ్గర ఉన్నాయని వాషింగ్టన్ పోస్ట్ రాసింది. ఇది స్థూలంగా అదానికి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టుబడుల విషయంలో వాషింగ్టన్ పోస్ట్లో వచ్చినటువంటి వార్త. అయితే మరి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది దీనిపైన? అదాని ఏమో ఇది అసలు జరగలేదు అని వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో రాస్తున్నటువంటి సందర్భంలోనే వాళ్ళు అడిగినప్పుడు సమాధానంగా ఇవన్నీ తప్పులు అని చెప్పిన మాట నిజం.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో పెట్టుబడులు పెట్టడానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంది. అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఆమోదం పొందుతారు. ఇక్కడ ప్రభుత్వం కానీ, డిఎఫ్ఎస్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, నీతి ఆయోగ్ కానీ ఇతరత్ర ఎవరూ ప్రభావితం చెయ్యరు. ప్రజల బాగు కోసం, పాలసీదారుల లబ్ధి కోసం, లాభాలు ఆర్జించడానికి కోసం, సంస్థ పటిష్టత కోసం పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. కానీ ఇట్లాంటిది మేము చేయలేదు అని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చాలా స్పష్టంగా చెప్పింది. అయితే అక్కడ వాస్తవంగా జరిగింది ఏంటి మరి? నిజంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో సాలిన 5 లక్షల కోట్ల దాకా సొమ్ము సమకూరుతుంది. అక్కడ 54 లక్షల, జాగ్రత్తగా వినండి, 54,52,000 కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. అంటే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవసరమైనటువంటి సొమ్ము, లాభాలు ఆర్జించడానికి గాను పాలసీదారులు చెల్లించినటువంటిది, అంటే చిన్న చిన్న మొత్తాల్లో అక్కడ చేసుకున్నటువంటి పొదుపనండి, ఇతరత్ర ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ప్రీమియం అవనియండి, ప్రీమియమే అక్కడ చెల్లించినటువంటిది ప్రజలది, 32 కోట్ల వ్యక్తులది. అక్కడ జమైన సొమ్ము 54,52,000 కోట్లు. ఆ సొమ్ములో 60% ప్రభుత్వ సెక్యూరిటీలలో ప్రభుత్వం వద్ద పెట్టుబడి పెడుతుంది, దానిపైన లాభాలు గడిస్తుంది. అది కాక మిగతా సొమ్ము అనేక సంస్థల్లో పెట్టుబడి పెడుతుంది. అట్లా ఇప్పటిదాకా 500 సంస్థల దాకా పెట్టింది. ఇప్పుడు ఈ ఇటీవలి కాలంలో ఎన్ని కంపెనీల్లో పెట్టుబడి పెట్టిందని చూస్తే 351 కంపెనీలు అండి. ఈ అదానీ ఒకటే కాదు, 351 కంపెనీ. అట్లని ఈ అదానీ కంపెనీ మొదటి 5 కంపెనీల్లో ఉందా, అతి ఎక్కువ పెట్టిన కంపెనీల్లో ఉందా అంటే లేదు. అదానీ కంపెనీల్లో పెట్టిన మొత్తం పెట్టుబడి, ఈ పెట్టుబడి కోసం ఎంతైతే అనుమతి ఉందో దాంట్లో ఒక 4% మించి లేదు అదానీ కంపెనీలో పెట్టినటువంటి పెట్టుబడి. అయితే ఇక్కడ వచ్చినటువంటి వాదన, మునుగుతున్న కంపెనీ నష్టాల్లో ఉన్నది, అక్కడ ఎందుకు పెట్టుబడి పెట్టాలి అని అంటే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పద్ధతిని కొంతమేరకు కాంట్రేరియన్ ఇన్వెస్టర్ అంటారు. అంటే ఏంటంటే ఆ సెక్యూరిటీస్ ధరలు పడిపోయినప్పుడే కొని, ధర పెరిగినప్పుడు అమ్ముకొని లాభాలు గడించడం. ఇట్లా గడించడంలో కృతకృత్యం అవుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అంటే పడిపోతున్నప్పుడు కొనకూడదు అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఏ రకమైనటువంటి నిబంధన లేదు. మొత్తం నష్టం రానున్నది అన్నప్పుడు మాత్రం పెట్టడానికి వీల్లేదు. కాకపోతే భారతదేశంలోని రేటింగ్ సంస్థలు ఏ గ్రేడు అంటే మంచి గ్రేడు, ఇన్వెస్ట్మెంట్ గ్రేడు, అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పిన తర్వాత ఆలోచించి అక్కడ పెట్టుబడి పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం ఎల్ఐసిని ప్రోత్సహించిందా, మీరు అక్కడ పెట్టుబడి పెట్టమని అన్నారా అనే విషయం మనం తర్వాత చూద్దాం. అట్లా అన్నా అనకున్నా అక్కడ పెట్టిన పెట్టుబడి వల్ల ప్రజలు కోల్పోయేది ఏం లేదని చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఎందుకంటే అక్కడ ఉన్నది 54,52,000 కోట్ల రూపాయల్లో ఈ పెట్టుబడుల కింద పెట్టేది అంటే ఇటీవల కాలంలో చూస్తే అది 15,60,000 కోట్లు. 2014లో 1,56,000 కోట్ల మేర ఉండేది పెట్టుబడులు. అది పెరిగి 15,60,000 కోట్లకు చేరింది. అంటే ప్రభుత్వం దగ్గర పెట్టే పెట్టుబడులు కాదు, ప్రైవేట్ కంపెనీలలో పెట్టేటువంటి పెట్టుబడులు. అందున అదానీ కంపెనీలో పెట్టింది డిబెంచర్స్లో, షేర్లలో కాదు, కార్పొరేట్ బాండ్స్. అంటే ఏంటంటే ఒక రకంగా అప్పిచ్చినట్టు, అప్పు తీసుకుంటున్నట్టుగా ఒక పత్రం ఇవ్వడం, దాన్నే డిబెంచర్ అంటారు. సెక్యూరిటీలో షేర్స్, తర్వాత డిబెంచర్స్, అప్పు పత్రాలు, అంటే ఆ సంస్థకు అప్పు ఇచ్చినట్టుగా. అయితే ఆ అప్పు తీసుకున్న తర్వాత అప్పు పత్రాల పైన వేరే వాళ్ళకి ఇచ్చి అమ్ముకోవడం, కొనుగోలు చేయడం ఇట్లాంటివి స్టాక్ మార్కెట్లో జరిగితే హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి. కానీ ఇది కొంత దీర్ఘకాలంగా పెట్టే పెట్టుబడి చివరికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లాభమే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇట్లా మనం లోతుగా చూసినట్టయితే అదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టడం మూలాన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కు నష్టం రాలేదు. అట్లా ప్రత్యేకించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ప్రజలది, ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరించేటువంటి పరిస్థితి ఉంది, అది మనం తర్వాత చూద్దాం. అది చాలా బాధ కలుగుతుంది. అక్కడనేమో లక్షల కోట్ల రూపాయలు ఉంచేస్తున్నారు అంటే
వీరి కొద్ది సొమ్మైనా వాళ్ళకి బాధ కలుగుతుంది. 1956లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రారంభించినప్పుడు అది ఎందుకు ప్రారంభించింది మీకు తెలుసు కదా. సుమారుగా 245 కంపెనీలు, దాంట్లో 154 స్వదేశీ బీమా కంపెనీలు, 16 విదేశీ కంపెనీలు, అవి కాక 75 ప్రావిడెంట్ ఫండ్ సొసైటీస్. ఇవన్నీ కలిపి ఈ కంపెనీలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా నడుస్తున్నారని చూసి ప్రజల సొమ్ము ముప్పు వాటిల్లే విధంగా వాళ్ళ విధానాలు ఉన్నాయి, ప్రజలు ముంచేస్తున్నారు అని ప్రజల ప్రయోజనాలను పటిష్టం చేయడానికి గాను లైఫ్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని నేషనలైజ్ చేయడం జరిగింది, జాతీయం చేసింది. అట్లా 1956లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆవిర్భావం జరిగింది. అట్లా జరిగిన నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్లకు సావరిన్ గ్యారంటీ ఉంటుంది. ఆ కంపెనీ కాదు, ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఇన్నేళ్లుగా 70 ఏళ్లుగా చూసినట్టయితే ఆ గ్యారంటీని ఇన్వోక్ చేయాల్సినటువంటి సందర్భం రాలేదు. ఎంతో సమర్థవంతంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తన పనిని నిర్వహిస్తున్నది. కనుక ఇప్పుడు జరిగిన అవకతవకలు అని అనుకుంటే నిజంగా అట్లాంటివి ఏమైనా జరిగినట్టయితే అక్కడ జరగలేదని తెలుస్తుంది. 33,000 కోట్ల పెట్టుబడి పెట్టలేదు మే నెలలో, 570 మిలియన్లు మాత్రమే. 3.9 బిలియన్లు అంటే 390 కోట్లు డాలర్లు, రూపాయల్లో 33,000 కోట్లు. అంత పెట్టలే, ఇంకా ముందు పెట్టరని కాదు, మే నెలలో పెట్టింది మటుకు 570 మిలియన్లు మాత్రమే. అంటే సుమారుగా 5,000 కోట్ల రూపాయలు మాత్రం అక్కడ పెట్టుబడి పెట్టడం జరిగింది. అవేం మునగలేదు. కనుక ఇక్కడ సావరిన్ గ్యారంటీ ఉంది, పడిపోతున్నప్పుడే కొనాల్సినటువంటి అవసరం ఉంది. క్రెడిట్ రేటింగ్ అది చూసుకున్నారు, తర్వాత వారి విధానం ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నారు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మనకు నమ్మేటట్టుగానే చూపిస్తున్నారు. ఎందుకంటే అంత మొత్తం వాషింగ్టన్ పోస్ట్లో పెట్టిన సొమ్ముని ఇక్కడ పెట్టినట్టుగా మనకు కనిపించలేదు మే తర్వాత. కాబట్టి పాలసీదారులు భయపడాల్సినటువంటి పని లేదు అని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. దీనివల్ల వాళ్ళకి అయ్యేటువంటి నష్టం లేదు. కాకపోతే మొత్తంగా భయపడాల్సినటువంటి పని లేదా? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చాలా పటిష్టంగానే ఉంది. ఈ సంవత్సరం 2024-25 సంవత్సరంలో దానికి వచ్చిన లాభం ఎంతో తెలుసా? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటారు, PAT. 48,150 కోట్ల రూపాయల లాభం ఒక్క సంవత్సరంలో. తర్వాత అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎంత ఉందనేది మనం చూసుకున్నాం, 54 లక్షల కోట్లు. మిగతా ప్రీమియం ఇన్కమ్ వగైరా 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 ఆ డేటా అంతా నేను ఇవ్వడం లేదు, అది పటిష్టంగా ఉన్నటువంటి సంస్థ. ఇంత పెద్ద సంస్థను రూపొందించడానికి ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఒక 5 కోట్లు మాత్రమే. దాన్ని తర్వాత పెంచుతూ ఇప్పుడు 25,000 కోట్లు చేసినప్పటికి కూడా ఆ సంస్థ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, పెట్టిన పెట్టుబడుల దామాషాలు చూస్తే అది అతి అల్పంగానే ఉన్నట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మనకి ఇబ్బంది కలిగించేటువంటి విషయం, ఇంత గొప్పగా నడుస్తున్నటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 1999లో దీనికి పోటీ, అప్పుడేమో ప్రైవేట్ రంగంలో బీమా సంస్థలు ఉన్నట్టయితే ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని చెప్పి తీసుకున్న నిర్ణయం. ఇప్పుడేమో పోటీ పెడితే మంచిది. పోటీ పెట్టాల్సిన అవసరం ఏముంది? 2000 సంవత్సరం నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇతర ఇన్సూరెన్స్కి కానీ మొత్తం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలకు పోటీగా ప్రైవేట్ సంస్థలు రావడం జరిగింది. అట్లా రావడం మూలన మొత్తం లైఫ్ ఇన్సూరెన్స్ అంటేనే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వ్యాపారంగా ఉండేది. ఇప్పుడు అది 75% పడిపోయింది. అయినప్పటికీ అతి ఎక్కువగా ఉంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రమే. పల్లె ప్రాంతాల్లో కానీ పేదలకు చేసేటువంటి సహాయం విషయంలో కానీ ఈ ప్రైవేట్ కంపెనీలు ఏం సహాయం ముందుకు రావు. ఎందుకంటే అక్కడ ఉండేది లాభాపేక్షనే. ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్దేశాలు కూడా వేరు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా సమాజంలోని పొదుపులను సేకరించి మౌలిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆ నిధులను ఉపయోగించుకొని ప్రజలకు సావరిన్ గ్యారంటీ ఇచ్చి అభివృద్ధి చేయాలనేది. ఇటు ప్రజలకు మేలు ప్రత్యక్షంగా చేస్తూనే పరోక్షంగా కూడా దేశ అభివృద్ధి కోసం తోడ్పడాలనేది లక్ష్యం. ఆ లక్ష్యాన్ని కాలరాసి దానికి ప్రైవేట్ పోటీ అక్కడితో ఆగకుండా మళ్ళీ ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయము మీకు తెలుసు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులు అది ప్రారంభమైంది. ఇప్పుడు ప్రభుత్వ వాటా 100% కాదు, 96.5%, మిగతా 3.5% ప్రైవేటు వాటా. దానికి అవకాశం కలిగించారు. క్రమంగా వెంటనే కాకపోయినా ప్రైవేటు పెట్టుబడి 49% వచ్చేటట్టుగా, దేశీయ ప్రైవేటే కాకుండా విదేశీ పెట్టుబడి 20% లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో రావడానికి మార్గం సుగమమైంది. అంటే క్రమేపీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పైన ప్రైవేటు
పెట్టుబడుల ప్రభావం ప్రైవేటు యాజమాన్యం దిశగా 49% అయినప్పటికీ ఆ దిశగా పోయేటట్టు నిర్ణయాలు జరిగినాయి. చట్టాన్ని మార్పు చేయడం జరిగింది. దీన్ని మనం వ్యతిరేకించాల్సి ఉంది. ప్రజా ప్రయోజనాలు పటిష్టంగా కాపాడుతున్నటువంటి ఈ సంస్థ పైన ఇట్లా కన్నేసి ప్రైవేటీకరించడం అనేది సరి అయిన నిర్ణయం కాదు. అది కలవరపరిచే విషయం. ఇప్పుడు ఈ పెట్టుబడి వల్ల ఏదో వచ్చిందని కాదు. గౌతమ్ అదాని విషయానికి వచ్చినట్టయితే మనకు మోనోపోలీస్ అండ్ డిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అనేది చూస్తున్నాం, చట్టాలు ఉన్నాయి. కానీ గుత్తా పెట్టుబడిదారుగా అదాని సంస్థలు వస్తున్నాయి. దేశంలో అతిపెద్ద ధనవంతుడుగా అదాని పెరిగారు. ఆయనకున్నటువంటి నెట్వర్త్ ఇప్పుడు $90 బిలియన్, 9,000 కోట్ల డాలర్లు. రూపాయల విలువలో చెప్పాలంటే 8 లక్షల కోట్లకు పైబడిన ఆస్తులు ఆయన సంస్థలు. కోల్ మైన్స్, ఎయిర్పోర్టు, సీపోర్టు, గ్రీన్ ఎనర్జీ, మోనోపలి సంస్థలు, గుత్తాధిపత్య సంస్థలు. ఆ సంస్థలు అట్లా అభివృద్ధి చెందేటట్టు చేయడము అది ప్రజా ప్రయోజనాలను భద్రపరిచే విషయం కాదు. ఎల్ఐసిని ప్రైవేట్ చేయడం లేదా రకరకాలుగా అదానికి సహాయాన్ని అందించడం, అదాని సంస్థలు అభివృద్ధి పడేటట్టు చేయడము, అవి మోనోపలి సంస్థలుగా ఎదిగేటట్టు చేయడం, తర్వాత మిగతా అవకతవకలకు అవకాశం వచ్చేటట్టుగా చేయడం కలవరపరిచే విషయమే. అయితే ఇంత జరిగిన తర్వాత ఏం జరగలేదు, అంతా బాగుంది అనుకోవడానికి మాత్రం వీల్లేదు. సమగ్రంగా విచారణ జరపాలి. తప్పు లేకుంటే నాకు తప్పు లేదని చూపించాలి. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం సేకరించినటువంటి సమాచారం తెలుస్తున్నప్పటికీ మరి తమ దగ్గర పేపర్ ఉంది, ఆ నివేదిక మా దగ్గర ఉంది అని వాషింగ్టన్ పోస్ట్ చెప్తుంది. అట్లాంటి నివేదిక ఏమైనా ప్రత్యేకించి ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ వాళ్ళు ఏమైనా రూపొందించారా? నీతి ఆయోగ్ పరమైన దాంట్లో ఉందా? లేకుంటే లేదని చెప్పండి. అది లేదని చెప్పడానికి సమగ్రమైనటువంటి విచారణ జరిపితే మంచిది కదా, ప్రజలకు నమ్మకం కలుగుతుంది కదా. అట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే అవి రాకుండా ఉంటాయి కదా, అది మొగ్గలోనే తుంచేసినట్టుగా అవుతుంది కదా. ఇన్ని ఆరోపణలు గౌతమ్ అదాని పైన ఉన్నాయి కదా, అవన్నీ నేను ఇప్పుడు చెప్పడం అనవసరం, అంతా మీకు తెలిసినాయి కనుక దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఉన్నట్టుగా దీంట్లో ఏం జరిగిందని చెప్పండి. ఇది అదాని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం, నీతి ఆయోగ్ కలిపి అదానికి సహాయం చేస్తారన్నటువంటి ఆరోపణకు వార్తా కథనానికి సంబంధించిన విషయం. ఇంత ఓపికగా ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ ఛానల్ ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఉచితమే. ధన్యవాదాలు.